గగన్యాన్కు సంబంధించినటువంటి క్వశ్చన్ మనం చూద్దాం. ఈ లెవెల్ క్వశ్చన్ లో భాగంగా గగన్యాన్కు సంబంధించి ప్రకటనలను పరిశీలించండి. ఏ భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ 2026లో జరగనుంది. బి గగన్యాన్ లో ప్రశాంత్ బాలకృష్ణ, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు. సి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారత వ్యోమగామి రాకేష్ శర్మ. డి రాకేష్ శర్మ 1984 ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన సోయజ్ T-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు వ్యోమగాములతో వెళ్ళారు అనేది 4వ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో పై ప్రకటనలో సరికానివి ఏవి అని ప్రశ్న అడిగారు. చూడండి, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. సరికానివి అడిగారు. సరైన స్టేట్మెంట్ సరికాని స్టేట్మెంట్ ఏది అని అడిగారు. ఆ విధంగా కన్ఫ్యూజ్ కాకుండా మనం చూడాల్సి ఉంటుంది. సరికానంటే రాంగ్ స్టేట్మెంట్ ఏవి అని ఇప్పుడు చూద్దాం. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏవి, రైట్ స్టేట్మెంట్ ఏవి అని చూసినట్లయితే ఏ స్టేట్మెంట్ చూస్తే భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ 2026లో జరగనున్నది అనేది ఏ స్టేట్మెంట్. మరి ఏ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ గగన్యాన్ ను 2025లో ప్రయోగించాలని మీ గగన్యాన్ యాత్రను చేపట్టాలని ఇస్రో భావిస్తుంది. కాబట్టి 2026 అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి గగన్యాన్ లో ప్రశాంత్ బాలకృష్ణన్ నాయక్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు. ఇటీవలనే ప్రధాని నరేంద్ర మోదీ మరి అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. మరి వారిని కూడా ప్రపంచాన్ని కూడా పరిచయం చేసిన విషయం. కాబట్టి బి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారత వ్యోమగామి రాకేష్ శర్మ. సి స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ డి రాకేష్ శర్మ 1984 ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన సోయజ్ T రాకెట్ ద్వారా మరో ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్ళాడు అనేది డి స్టేట్మెంట్ పేర్కొంటుంది. మరి డి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే రాకేష్ శర్మ 1984 ఏప్రిల్ 3న అంతరిక్షంలోకి వెళ్ళిందంటే, కానీ ఇతను రష్యా అంటే అప్పుడు ప్రస్తుతం రష్యా అప్పటి సోవియట్ యూనియన్ చెందినటువంటి సోయజ్ T-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలోకి వెళ్ళారు. అంటే మరి ఈ రాకెట్ అనేది అమెరికాకు చెందినది కాదు, ఇది రష్యాకు చెందినటువంటి రాకెట్. అప్పుడు సోవియట్ యూనియన్ ప్రస్తుతం రష్యా అంటే ఈ రష్యాకు చెందినటువంటి సోయజ్ T-11 రాకెట్ ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళారు. మరి దీంట్లో చూసినట్లయితే మొదటగా ఏ అనేది రాంగ్ స్టేట్మెంట్, తర్వాత డి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఈ రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనం ఆన్సర్ గా ఒకటి గుర్తించాల్సి ఉంటుంది. ఏడి అనేవి కావు అనేది. ఇది ఈ గగన్యానికి సంబంధించి లెవెల్ 2 క్వశ్చన్ భాగంగా మనం అందించేటువంటి విషయం. మరి దీనికి సంబంధించి ఇంకా లెవెల్ 1 వచ్చిన ఏమో ఏ రకంగా వచ్చేటువంటి అంటే గగన్యాన్ని ఈ సంవత్సరంలో పేర్కొంటున్నారు, అంటే 2025 అని పేర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ రకంగా లెవెల్ 2 క్వశ్చన్స్ అనేవి మరిన్ని ముందుకు రాబోతున్నాయి. కాబట్టి తప్పక మీరు ఫాలో అవుతుందండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. విలువైన సలహాలు సూచనలు మరిన్ని ఇలాంటి లెవెల్ 2 క్వశ్చన్స్ అందించడం కోసం సక్సెస్ తప్పక చేస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.